హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే చాలా ఈజీగా బర్గర్ బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మనకి బేకరీస్లో దొరికే కంటే టేస్టీగా, అంత స్పాంజీ అండ్ సాఫ్ట్గా మనము ఇంట్లోనే బర్గర్ బన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి లైక్ బన్ మస్కాగా టీలోకి కానీ మిల్క్లోకి కానీ చాలా బాగుంటుంది. లేదా మీరు బర్గర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, మీకు దేనికి కావాలో ఆ రిక్వైర్మెంట్లో ఆ షేప్లో చేసుకుంటే ఆ సైజులో మీకు ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా, కానీ చూడ్డానికి అంత టెంప్టింగ్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చాయో. మీరు కూడా ఇంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 100 ml మిల్క్లో మనము డ్రై ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. డ్రై ఈస్ట్ కంపల్సరీ. డ్రై ఈస్ట్ లేకపోతే మనకు డవ్ అంత సాఫ్ట్గా స్పంజీగా రాదు. సో 1 కప్పు మిల్క్లో, వామ్ మిల్క్లో మనము 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని ఇలా ఒక 10 minutes రెస్ట్ చేసామంటే అది ఫర్మెంట్ అవుతుంది బాగా. ఇప్పుడు మనము అది ఫర్మెంట్ అయ్యేలోపు మనము మెషరింగ్ కప్తో అయినా లేకంటే నార్మల్ కప్తో అయినా మైదా తీసుకుందాము. నేను 2 కప్పుల మైదా తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. చూడండి, ఒక 10 minutes అలా రెస్ట్ ఇచ్చామంటే ఎంత స్పంజీగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు మనం తీసుకున్న మైదాలోకి, ఫ్లోర్లోకి ఈ ఫర్మెంట్ అయిన మిల్క్ యాడ్ చేసేస్తాము. దీంట్లో యాక్చువల్గా మెయిన్ టిప్ ఏమంటే, మనం ఎంత ప్రాపర్గా డౌన్ మిక్స్ చేస్తామో అంత స్పంజీగా మనకి బన్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, బటర్ మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకు అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి బన్. సో నేను 1 టేబుల్ స్పూన్ బటర్ ఇప్పుడు వేసాను. తర్వాత మళ్ళీ కూడా ప్రాసెస్లో అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా సాఫ్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బన్ కానీ బ్రెడ్ కానీ మనము డవ్ మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందండి ట్రిక్ అంతా. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరు పాలు కానీ లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గోరువెచ్చటి పాలు కానీ లూక్వామ్ గోరువెచ్చటి నీళ్ళు కానీ యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా బాగా చేత్తో ఇలా మడికట్టుతో ఇలా అదుముతూ ఉంటే మీకు డవ్ చాలా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇలా మీరు చేత్తో ఇలా అరిచేత్తో ఇలా మెదుపుతూ ఉంటే మనకు పిండి సాఫ్ట్ అవుతుందండి. నాకు యాక్చువల్లీ పిల్లల బ్రేక్ఫాస్ట్కి బన్ కావాలని అడిగారు. సో అందుకే ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను. కానీ మీరైతే ఇంకా ఆల్మోస్ట్ 10 minutes అయినా మీరు పిండిని ఇలా కలపాలి. లేదంటే మీకు బన్ను కొంచెం గట్టిగా పిండిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మిక్స్ చేస్తూ బాగా అట్లీస్ట్ ఒక 10 minutes అయినా ఇలా పిండిని సాఫ్ట్గా కలపాలి. చూడండి, ఇలా నీట్గా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దాన్ని అట్లీస్ట్ ఒక 1 hour అయినా రెస్ట్ ఇచ్చేయాలండి. అప్పుడే మనకు ఈస్ట్ మొత్తం మళ్ళీ ఫర్మెంట్ అవుతుంది. చూడండి, నేను ఒక 1 hour తర్వాత చూస్తే ఇలా స్పంజీగా అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేసి ఇలా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 5 minutes అయినా మిక్స్ చేస్తానండి. మనము ఇట్లా బన్ ప్రిపేర్ చేసుకునే లోపు చూడండి, ఇప్పుడు సాఫ్ట్ తెలుస్తుంది కదా మీకు. ఆ సాఫ్ట్నెస్ అంత సాఫ్ట్గా రావాలండి. బేకరీస్లో అదేనండి ట్రిక్. వాళ్ళు ఎంత మిషనరీస్ యూస్ చేసినా లేకపోతే చేత్తో అయినా చాలా గట్టిగా ఇలా పిండిని బాగా మిక్స్ చేస్తారు. అప్పుడే అందుకే మనకు బేకరీలో అంత స్పంజీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలా ఈజీ కదా. మనకి ఏదైనా డిఫికల్ట్ అనిపించేది ఓన్లీ పిండి కలపడం మాత్రమే ఈ రెసిపీలో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్ పోర్షన్గా కట్ చేసుకుందాము. లేదంటే డిఫరెంట్ సైజెస్లో వచ్చేస్తాయి. మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలా ఈక్వల్ పోర్షన్స్లో కట్ చేసుకుందాము. అన్ని ఈక్వల్ పోర్షన్స్లో వచ్చేటట్టు చూసుకోండి. ఈ బన్ను మనము పావు బాజీకైనా యూస్ చేసుకోవచ్చు. మనము ఈ బన్నే మనము లదీ పావ్ అంటారండి మోస్ట్లీ. ఇలా రౌండ్గా చేసుకుందాము. ఇలా చేత్తో ఇలా కదుపుతూ ఉంటే మనకు రౌండ్గా వచ్చేస్తాయి షేప్స్ అన్నీ.
పిండి బాగా కదపడము అండ్ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవడమే మనకు బన్ ఈ బర్గర్ బన్ ప్రిపరేషన్లో మెయిన్ థింగ్. ఇలా ఈక్వల్ పోర్షన్స్లో ఇలా రౌండ్గా బాల్స్లోకి చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం అలా బేకింగ్ ప్యాన్లో కానీ, ఇది స్టవ్ మీద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ స్టవ్ మీద కంటే ఓవెన్లో బేక్ చేస్తే పర్ఫెక్ట్ షేప్, కలర్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. అందుకోసమే నేను ఓవెన్ని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందు వీడియోస్లో చూపించినట్టు స్టవ్ మీద అయినా బేక్ చేసుకోవచ్చు. ఇలా ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని అందులో ప్యాన్ని కొంచెం ఓవర్ హీట్ చేసేసుకొని ఇది తీసి మనకు స్టవ్ మీద పెట్టుకున్న కుక్ అయిపోతాయండి. కానీ మనకు స్పంజీనెస్ అంత పర్ఫెక్ట్గా ఉండదండి. కేక్స్ అయితే బేక్ చేసుకోవచ్చు కానీ బట్ ఇలాంటి బన్ అన్ని మనం ఓవెన్లో బేక్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఓవెన్ లేకపోతే స్టవ్ మీద అయినా బేక్ చేసుకోవచ్చు అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇలా ఓవెన్ని నేను ప్రీహీట్ చేసుకున్నానండి 15 minutes, 180 degreesలో 15 minutes. తర్వాత ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ బన్ ప్యాన్ని ఇలా ఓవెన్లో పెట్టి 200 degrees Celsiusలో 12 minutes బేక్ చేస్తున్నాను. ఒక్కొక్క ఓవెన్లో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ ఇది ప్రీసెటెడ్ టైమింగ్ ఉంది బన్ లాంటి వాటికి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చండి, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఈవెన్గా బేక్ అవ్వదు, అది ఒక్కటే విషయం అండి. లేదంటే మనం స్టవ్ మీద అయినా బేక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం ఓవెన్ నుంచి తీసిన తర్వాత బటర్ అప్లై చేసుకుందాము. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా, అంతే అండి. మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదేమంటే జస్ట్ అలా కోట్ చేసి రెస్ట్ ఇచ్చేస్తే మనకు చాలా బాగుంటాయి. ఒక 30 minutes అయినా రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఫర్మెంట్ అవుతుంది, మళ్ళీ మనకి స్పాంజినెస్ కోసం. తర్వాత ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవడమే అండి. మీరు ఈ బర్గర్ బన్స్ని బర్గర్కే యూస్ చేసుకుంటారు, లైక్ టీ ఆర్ మిల్క్లోకి బిస్కెట్స్ బదులు ఇలా యూస్ చేసుకుంటారు, ఈ బన్ యూస్ చేసుకుంటారు, మీ ఇష్టం అండి. బన్ మస్కా అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అనిపిస్తుంది కదా ఇప్పుడు. సో మీరు ఇంకా ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే బేకరీకి వెళ్ళకుండా ఇలా బన్ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓన్లీ మనము పిండి సాఫ్ట్గా కలుపుకొని తర్వాత పర్ఫెక్ట్గా బేక్ చేసుకుంటే సరిపోతుందండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం భార్గవి ఛానల్ని, కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ అన్నీ మీ ఇన్బాక్స్లోకి వస్తాయి. థ్యాంక్ యూ.